Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ JL DL కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో మనం కామర్స్ JL DL సిలబస్లోని మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ సిలబస్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనకు JLDLలో అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి మరొక ముఖ్యమైన సబ్జెక్టు ఈ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్. సో దీనిలో మన కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వీటి నుండి ఎక్కువ స్కోర్ సాధించడానికి ఈ సబ్జెక్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్ట్లోని సిలబస్ నుండి మొదటి చాప్టర్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అయితే ఇదివరకే నా ఛానల్లో ఆల్రెడీ 2 సబ్జెక్టులకు సంబంధించిన పూర్తి బిట్ బ్యాంకును అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి. వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బిట్స్ అనేటివి కేవలం జనరల్ కామర్స్ JL DLకే కాకుండా మీ గురుకుల JL కామర్స్ సంబంధించిన గురుకుల JL DL ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి వారికి కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇది మనకు కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ సంబంధించిన సిలబస్. ఈ సిలబస్ నుండి దాదాపుగా మనకు 20 బిట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్లోని ఇంట్రడక్షన్ చాప్టర్, అంటే ఇంట్రడక్షన్ అనేది కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ క్లాసిఫికేషన్, ఇన్స్టాలేషన్ ఆఫ్ కాస్టింగ్ సిస్టమ్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ వరకు ఇంట్రడక్షన్ చాప్టర్ అనేది కవర్ అవుతుంది. సో దీని నుండి దాదాపు 1 నుంచి 2 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి లెసన్ చదివిన తర్వాత బిట్స్ చూసినట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Prime cost plus works overheads is equal to A. total cost, B. cost of sales, C. cost of production, D. works cost. So the correct answer is D. works cost. Prime cost plus works overheads is equal to works cost. It is also known as factory cost. Coming to the next important question which is related to problem. ఇది ఒక చిన్న ప్రాబ్లం సంబంధించి ఇవ్వడం జరిగింది. Now let us look at the problem. Direct materials is equal to 5,000, direct labor is equal to 3,500, factory expenses is equal to 1,500, selling expenses is equal to rupees 700, sales is equal to 15,000. Then what is the works cost? So now here let us look at the formula. In order to find out the works cost, the formula is direct material plus direct labor plus direct expenses is equal to prime cost. Prime cost plus factory expenses is equal to works cost. సో మనకు వర్క్స్ కాస్ట్ వరకు అడిగాడు కాబట్టి మన కాస్ట్ షీట్లో వర్క్స్ కాస్ట్ వరకు ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని అప్లై చేయండి. నౌ లెట్ us ఫైండ్ అవుట్. నౌ డైరెక్ట్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్, డైరెక్ట్ లేబర్ ఈజ్ ఈక్వల్ టు 3,500. there are no direct expenses, therefore let us find out the prime cost, that is 8,500. This is the prime cost. To the prime cost let us add factory expenses. Factory expenses is equal to 1,500. Now altogether the total amount is 10,000 rupees. Now prime cost plus factory expenses is equal to works cost. Works cost is also called as factory cost. Therefore the correct answer is C, 10,000 rupees. So this is the correct answer. So 10,000 rupees is the correct one. Now ఇటువంటి కాస్ట్ షీట్ని మీరు ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సో కాస్ట్ షీట్ సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Now let us look at one more problem. So here in the problem, the direct materials is equal to 6,000, direct labor is equal to 4,500, factory expenses is equal to 1,200, selling and distribution expenses is equal to 700, sales is equal to 15,000. Then what is the profit or loss? Now let us follow the cost sheet formula. So here we need to take direct material first. So that is let us take the cost sheet formula. Direct material is equal to 6,000 rupees.
Then next direct labor 4500. Since direct expenses are not given in the problem, let us leave it. So add these two figures, then you will get the 10,500 as prime cost. So this is the prime cost. So let us add factory expenses to the prime cost, that is 1200 rupees. Then you will get the 11,700 rupees. This is called as works cost. Let us add selling and distribution expenses to the works cost. So this is called works cost. So to this works cost we need to add selling and distribution expenses, that is the 700 amount. 11,700 plus 700 is equal to 12,400. This amount is called as total cost of production or cost of sales. Now in the problem we can find out the 15,000 rupees as sales. So from sales let us deduct cost of sales or total cost of the production. So 15,000 minus 12,600 is equal to 2,600 is the profit. సో సేల్స్ అనేది 15,000 ఇచ్చారు, టోటల్ కాస్ట్ అండ్ 12,400 అవుతే మనకు డిఫరెన్స్ అమౌంట్ ఈస్ 2,600 ఈస్ ది ప్రాఫిట్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ది కరెక్ట్ వన్. నౌ లెట్ us look at. సో ఆప్షన్, సో ఇట్ ఈస్ నాట్ డి, ఇట్ ఈస్ ఏ. ఆప్షన్ ఏ, read it as ఆప్షన్ ఏ, దట్ ఈస్ 2,600 అనేది మనకు ప్రాఫిట్గా చెప్పవచ్చు. సో ఇలా మీరు కాస్ట్ షీట్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Now let us look at one more problem, that is opening balance of cost of raw materials rupees 30,000, closing balance of cost of raw materials 25,000, purchase of raw materials is equal to 4,50,000, wages paid rupees 2,30,000, factory overheads 92,000, opening cost of work in progress 12,000, closing work in progress rupees 15,000. Then what is the cost of materials consumed? సో క్వశ్చన్ ఏది అడిగిన అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు కేవలం కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని అడిగాడు. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ minus closing stock of raw material. This is the formula that is to be followed in order to find out the cost of material consumed. So cost of material consumed ki ఉపయోగించే ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ purchase of raw material minus closing stock of raw material. Let us insert the figures. Opening stock of raw material is equal to 30,000 plus purchase. Let us take purchase of raw material, that is 4,50,000 purchase of raw materials minus closing stock of raw material, that is 25,000 rupees. Now let us find out. So 30,000 plus 4,50,000 is equal to 4,80,000 minus 25,000. So 4,80,000 minus 25,000 is equal to 4,55,000 is the answer. సో మరి మిగతావి ఏంటి? వేజెస్ పేడ్ ఏంటి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఓపెనింగ్ కాస్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా మనకు అడిగినటువంటి క్వశ్చన్కి రిలవెంట్ కాదు. కాబట్టి మన క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది మాత్రమే అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, 4,55,000 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ 30,000, అంటే సేమ్ ప్రాబ్లం ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. నౌ లెట్ us డైరెక్ట్లీ గో టు ది సొల్యూషన్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి మనకు? వాట్ ఈస్ ది వర్క్స్ కాస్ట్ అని అడిగాడు. సో వర్క్స్ కాస్ట్ మీన్స్ హౌ టు గెట్ ది వర్క్స్ కాస్ట్? హియర్ వీ హ్యావ్ ఫార్ములా, దట్ ఈస్ డైరెక్ట్ material plus direct labor plus direct expenses is equal to prime cost. To prime cost we need to add factory expenses and two more elements are there. Add opening work in progress less closing work in progress. These are the two important points here you need to consider. So works cost find out చేసేటప్పుడు మనకు ప్రైమ్ కాస్ట్కి ఫస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని యాడ్ చేయాలి లేదా ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. దానికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని యాడ్ చేస్తూ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ని డిడక్ట్ చేయండి. దెన్ వీ విల్ గెట్ ది వర్క్స్ కాస్ట్. నౌ లెట్ us ఫైండ్ అవుట్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములాలో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో లెట్ us టేక్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఇక్కడ 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ఈ 3
డీటెయిల్స్ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఇక్కడ మనకు ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఇంతకుముందు మనం ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేసాం, అది 4,55,000. ఇది డైరెక్ట్గా తీసుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్. దెన్ లెట్ us find add the wages paid. Now wages is equal to 2,30,000 rupees. The next factory overheads. So మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది లేదు కాబట్టి let us add. So this is the 6,85,000 అనేది ఏంటి, prime cost. So this is called prime cost. Prime cost let us add factory overheads. Now factory overheads is equal to 92,000. So here let us add 92,000, then you will get the amount of 7,77,000. ఈ 7,77,000 కి 2 more adjustments should be done. సో ఏంటి 2 more adjustments అంటే, మీరు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసిన తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక లెక్కలో ఉన్నప్పుడు, అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక ఉంటే దాన్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు దాన్ని డిడక్ట్ చేయాలి. Now let us add opening work in progress. What is the amount of opening work in progress? That is 12,000 rupees. Then if you add 12,000 rupees, then you will get the 7,89,000. So from 7,89,000 let us deduct the closing work in progress, that is 15,000. So if you deduct 15,000 from 7,89,000, so మనకు వచ్చే ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఎంత, 7,74,000. అంటే 7,74,000 ఈజ్ ది సి అనేది కరెక్ట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇటువంటి ప్రాబ్లం కూడా మనకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నౌ లెట్ us లుక్ ఎట్ ది ఆన్సర్. సో సి ఈజ్ ది ఆన్సర్, 7,74,000. నెక్స్ట్ వన్, ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఆర్ నోషనల్ incurred on or attributable to a given thing or to ascertain the cost of a given thing is known as A. expense, B. loss, C. profit, D. cost. So the correct answer is D. cost. Next one, the cost which involves payment to outsiders is known as A. out of pocket cost, B. differential cost, C. marginal cost, D. opportunity cost. So here the correct answer is A. out of pocket cost. సో ఏదైతే మనం పేమెంట్ బయటకు పేమెంట్ చేస్తున్నామో దట్ పేమెంట్ ఈజ్ కాల్డ్ అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్. నెక్స్ట్ వన్, ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అండ్ ఈస్ ఇర్రికవరబుల్ ఇన్ ఎ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, బి. సంక్ కాస్ట్, సి. మార్జినల్ కాస్ట్, డి. ఆపర్చునిటీ కాస్ట్. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. సంక్ కాస్ట్. So sunk cost is the cost that cannot be recoverable without getting a huge loss. For example, it is sunk cost is related to the expenditure incurred to purchase of assets, fixed assets. మనం ఒకసారి ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేసిన తర్వాత దాన్ని వెంటనే సేల్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ లాసెస్. సో ఆ లాస్ రాకుండా దాన్ని రికవర్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈస్ కాల్డ్ యాజ్ sunk cost. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ పర్చేసింగ్ ఆఫ్ అసెట్స్, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాబట్టి సంక్ కాస్ట్ అనే దానికి మనం దాన్ని ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సంక్ కాస్ట్. నెక్స్ట్ వన్, ద కాస్ట్ విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ. రిప్లేస్మెంట్ కాస్ట్, బి. మార్జినల్ కాస్ట్, సి. ఇంప్లిసిట్ కాస్ట్, డి. ఎక్స్ప్లిసిట్ కాస్ట్. సో ద కరెక్ట్ వన్ ఈజ్ ఇంప్లిసిట్ కాస్ట్. అంటే ఏ ఎక్స్పెండిచర్ వలన అయితే మనకు పేమెంట్ బయటకు వెళ్ళడం లేదో, సో బయటకు పేమెంట్ క్యాష్ రూపంలో చేయట్లేదో అటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మన ఇంప్లిసిట్ కాస్ట్ అంటారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్? హియర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. సో ఇది ఎక్స్పెండిచర్ ట్రీట్ చేసినప్పటికీ మనం పేమెంట్ అనేది క్యాష్ రూపంలో బయటకు వెళ్ళడం లేదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లిసిట్ కాస్ట్. నెక్స్ట్ వన్, which of the following cost is also known as explicit cost? Options are A. marginal cost, B. opportunity cost, C. sunk cost, D. out of pocket cost. So here out of pocket cost is treated as explicit cost because we will pay cash for these expenses. కాబట్టి దీన్ని అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, wages paid to supervisors, watchmen, foremen are known as A. direct labor,
B. Indirect labor, C. Both A and B, D. None of the above. So the correct answer is indirect labor, because supervisor will work for all the departments. He doesn't work for one department which manufacture goods. కాబట్టి సూపర్వైజర్ కానీ, వాచ్మెన్ కానీ, ఫోర్మెన్ కానీ ఈ ఫ్యాక్టరీ మొత్తంలో అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తారు. కాబట్టి the expenses or wages related to supervisors, watchmen, foremen are treated as indirect labor. The next one, which of the following items are not to be recorded in the cost sheet? 1. Income tax, 2. Dividend paid, 3. Abnormal loss of materials, 4th distribution expenses. So the correct answer is మనకి ఇక్కడ So generally income tax may not be recorded in cost sheet, dividend paid is not recorded, abnormal loss of material is also not recorded in the cost sheet. The only thing that is recorded in the cost sheet is distribution expenses, selling and distribution expenses. Therefore, the correct answer is which one is the correct answer? D answer is the correct one. ఏమన్నాడు, which of the following items are not to be recorded. కాబట్టి 1, 2, 3 items should not be recorded in the cost sheet. కాబట్టి D answer అనేది కరెక్ట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, the costing method used for interior decoration is A. job costing, B. multiple costing, C. contract costing, D. process costing. So the correct answer is A. job costing. For interior decorations, job costing method is adopted. కాబట్టి కస్టమర్ స్పెసిఫిక్ ఆధారంగా వారి యొక్క స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇంటీరియర్ డెకరేషన్ అండర్టేక్ చేసి దానికి సంబంధించిన కాస్టింగ్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి సో దానికి జాబ్ కాస్టింగ్ మెథడ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 39th క్వశ్చన్, CASB స్టాండ్స్ ఫర్ A. కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, B. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, C. cash accounting standard board, D. none of the above. So the correct answer is B. cost accounting standards board. So B అనేది correct answer చెప్పవచ్చు. Next one, one more problem is given here. So that is direct materials rupees 12,000, direct labor 9,000, direct expenses is equal to 7,000, factory expenses 3,000, selling and distribution expenses is equal to 6,000, profit on sales is 10%. Then what is sales? So very interesting question. ఇట్లాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఆన్ సేల్స్ 10% అని ఇచ్చాడు, బట్ యూ డోంట్ నో అబౌట్ ద సేల్స్. దెన్ హౌ టు ఫైండ్ అవుట్? సో ఇక్కడ మళ్ళీ మనం కాస్ట్ షీట్ను ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ మనం టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఆధారంగా చేసుకొని ప్రాఫిట్ను 10% క్యాలిక్యులేట్ చేసి ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సేల్స్ అంటాం. సో బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సేల్స్ పైన 10% ఇచ్చాడు, బట్ యూ డోంట్ నో ది సేల్స్. బట్ మనం ఏం కనుక్కోవచ్చు? టోటల్ కాస్ట్ను కనుక్కోవచ్చు. నవ్ లెట్ us ఫాలో ది కాస్ట్ షీట్ ఫార్ములా. డైరెక్ట్ మెటీరియల్స్ 12,000, డైరెక్ట్ లేబర్ 9,000, direct expenses 7,000. If you add all these three figures, then you will get the prime cost 28,000. Let us add factory expenses to the prime cost, that is 3,000. Then you will get the works cost. So let us add selling and distribution expenses to the works cost in order to get the total cost. Total cost is also known as cost of sales. Now we have calculated the total cost. మనకు టోటల్ కాస్ట్ మాత్రమే తెలుసు, సేల్స్ అనేది తెలియదు. బట్ అతను ఇచ్చిన ఫార్ములా ఏంటి? సేల్స్ పైన 10% ఇచ్చాడు. మరి సేల్స్ ఎలా వస్తుంది? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అంటే టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్ వస్తుంది. కాబట్టి మనకు సేల్స్ తెలియదు, కేవలం టోటల్ కాస్ట్ మాత్రమే తెలుస్తుంది. బట్ సేల్స్ పైన 10% ఇచ్చాడు. అప్పుడు మనం ఏం ఫార్ములా పాటించాలంటే, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఇంటూ ప్రాఫిట్ రేట్, దట్ ఈస్ రేట్ బై 100 మైనస్ రేట్. 100 మైనస్ రేట్ ఎందుకు తీసుకోవాలంటే, ఇఫ్ సేల్స్ ఈజ్ 100, ద టోటల్ కాస్ట్ ఇంక్లూడ్ ఇన్ ద సేల్స్ ఈజ్ ఓన్లీ 100 మైనస్ రేట్. అంటే 10% మైనస్ చేస్తే 90% మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ను ఫైండ్ అవుట్ చేయడానికి సేల్స్ పైన పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకు టోటల్ కాస్ట్ తెలిసినప్పుడు ఈ ప్రాఫిట్ను ఫైండ్ అవుట్ చేయడానికి పాటించే ఫార్ములా ఏంటంటే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఇంటూ రేట్ బై 100 మైనస్ రేట్. అంటే అర్థం ఏంటి?
37,000 ఇంటూ 10/90. 90 మీన్స్ 100 సేల్స్ అయితే మనకు సేల్స్ తెలియదు కాబట్టి దాని నుండి ప్రాఫిట్ మైనస్ చేస్తే 90 అనేది కాస్ట్కి ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి 10/90. దెన్ వి గెట్ 4,111. సో ఇది ఏంటి? ప్రాఫిట్. మనకు టోటల్ కాస్ట్ తెలుసు, ప్రాఫిట్ తెలిసినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? సేల్స్. అది సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 37,000 ప్లస్ 4,111 ఈజ్ ఈక్వల్ టు 41,111. సో దేర్ ఫోర్ సి ఆన్సర్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. ఇలా టోటల్ కాస్ట్ ఇచ్చినప్పుడు సేల్స్ పైన పర్సంటేజ్ ఇస్తే ఎలా చేయాలి, ఒకవేళ సేల్స్ ఇచ్చినప్పుడు కాస్ట్ పైన పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇలాంటి ఫార్ములాని మీరు పాటిస్తూ ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ సి, దట్ ఈస్ రూపీస్ 41,111. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, సేల్స్ రూపీస్ 3 lakh రూపీస్, ప్రాఫిట్ ఆన్ సేల్స్ 15%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్? సో మనకి ఇచ్చింది ఇక్కడ అడిగింది ఏంటి? సేల్స్ ఇచ్చాడు 3 lakh రూపీస్ అండ్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ డైరెక్ట్ 15%. ఇలా డైరెక్ట్ ఇచ్చినప్పుడు 3 lakh రూపీస్ ఇంటూ 15% ఈజ్ ఈక్వల్ టు 45,000. 45,000 ఏంటి? ప్రాఫిట్. మనకేమడాడు? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే 3 lakh మైనస్ 45,000 ఈజ్ ఈక్వల్ టు 2,55,000 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, 2,55,000. మరి మనం పాటించిన ఫార్ములా ఏంటి? సో ఇక్కడ మనం అడాప్ట్ చేసిన ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ ప్రాఫిట్. కాబట్టి సేల్స్ ఇచ్చాడు ఇక్కడ 3 lakh, ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేసిన 50%. కాబట్టి 3 lakh మైనస్ 45,000 ఈజ్ ఈక్వల్ టు 2,55,000 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 42nd క్వశ్చన్. సేల్స్ రూపీస్ 97,000, లాస్ రూపీస్ 8,000, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్? సో ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ సేల్స్ అడుగుతున్నాడు, బట్ ప్రాబ్లంలో ఏంటి? ప్రాఫిట్ కాదు, లాస్ ఉంది. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు ప్రాఫిట్ ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ సేల్స్ నుండి మనం ప్రాఫిట్ను మైనస్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రాఫిట్కి బదులుగా లాస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రివర్స్ ఫార్ములా తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ప్లస్ లాస్. దట్ ఈస్ ఇఫ్ 97,000 is sales plus loss is equal to 8,000, then we will get 1,05,000 is the cost of sales. సో 1,05,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ అయినప్పుడు దీని నుండి మనం 97,000 సేల్స్ మైనస్ చేస్తే ఇంకా మనకు లాస్ ఉంటుంది కాబట్టి లాస్ ఎంత? 8,000 రూపీస్ వస్తుంది. కాబట్టి ప్రాబ్లంలో సేల్స్ ఇచ్చి లాస్ ఇచ్చినప్పుడు మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ఏంట? ఫార్ములా సేల్స్ ప్లస్ లాస్. ఒకవేళ ప్రాఫిట్ ఉంటే సేల్స్ మైనస్ ప్రాఫిట్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది తెలుస్తుంది. సో ఇలా ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా కరెక్ట్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us look at the answer. Answer B, that is 1,05,000. Next one, the technique of using same costing principles or practices by several undertakings for common control or comparison of cost is known as A. direct costing, B. historical costing, C. uniform costing, D. marginal costing. So it is called as C. uniform costing. Next one, వాట్ ఈస్ ద కాస్ట్ యూనిట్ ఇన్ బ్రిక్ కిల్న్? అంటే ఇటుక బట్టీలకు సంబంధించిన ఎంటర్ప్రైజెస్లో ఒక కాస్ట్ యూనిట్కి ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ మనకు అడుగుతున్నాడు. కాబట్టి కాస్ట్ యూనిట్ ఇన్ బ్రిక్స్ కిల్న్ ఈజ్ ఈక్వల్ టు 1,000 బ్రిక్స్ని మనం ఒక కాస్ట్ యూనిట్గా మనం తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. ఒక 1000 బ్రిక్స్ని మనం ఈ బ్రిక్ స్కిల్లో అంటే ఇటుక బట్టీల వ్యాపారంలో ఒక యూనిట్గా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద కాస్టింగ్ మెథడ్ యూజ్డ్ ఇన్ ఆయిల్ రిఫైనరీస్. ఏ. బ్యాచ్ కాస్టింగ్, బి. ఆపరేటింగ్ కాస్టింగ్, సి. కాంట్రాక్ట్ కాస్టింగ్, డి. ప్రాసెస్ కాస్టింగ్. ఆయిల్ రిఫైనరీస్ అనేది ఒక ప్రాసెస్ సంబంధించింది కాబట్టి క్రూడ్ ఆయిల్ను ప్రాసెస్ చేస్తూ ఫైనల్గా రిఫైన్ చేయడం ద్వారా ప్యూర్ ఆయిల్ను వాళ్ళు సెపరేట్ చేస్తారు. కాబట్టి ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రీస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇండస్ట్రీ కాబట్టి ప్రాసెస్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ ఆయిల్ రిఫైనరీస్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచింగ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో నౌ లెట్ us look at textile industries follow process costing method, bicycle industries or enterprises follow job costing, third hospitals
అడాప్ట్ ఆపరేటింగ్ కాస్టింగ్. ఫోర్త్ వన్ కోల్ మైన్స్ అడాప్ట్ యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్. ఈ ఇచ్చిన వాటిలలో ఏది రాంగ్గా మ్యాచ్ చేయబడిందంటే బైసికల్ ఇండస్ట్రీ ఆర్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ విల్ ఫాలో మల్టిపుల్ కాస్టింగ్ మెథడ్ బట్ నాట్ జాబ్ కాస్టింగ్. కాబట్టి ఇది రాంగ్ మ్యాచింగ్ చేయబడింది. మిగతా మూడు కూడా కరెక్ట్, ఇండస్ట్రీ అండ్ కాస్టింగ్ మెథడ్ కరెక్ట్గా మ్యాచ్ చేయబడినాయి. కాబట్టి రాంగ్ ఆన్సర్ ఈస్ 2. కాబట్టి ఎక్కడ 2 సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా చూజ్ చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వారికి క్లియర్గా అర్థమవుతుంది. అన్నీ కూడా ఇటువంటి మ్యాచింగ్ క్వశ్చన్స్, ఏది రాంగ్ లేదా ఏది రైట్గా మ్యాచ్ చేయబడింది అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ సి 2 ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. అది రాంగ్గా మ్యాచ్ చేయడం జరిగింది. బైసికల్ ఎంటర్ప్రైజెస్ విల్ ఫాలో ఓన్లీ మల్టిపుల్ కాస్టింగ్ టెక్నిక్ ఆర్ మెథడ్. నెక్స్ట్ వన్ టింబర్ మిల్ కాస్ట్ యూనిటీస్. అంటే టింబర్ మిల్ అంటే సో ఇది కట్టెల వ్యాపారానికి సంబంధించింది. అంటే కట్టెల కోత మిషన్కి సంబంధించిన ఎంటర్ప్రైజెస్లో ఈ టింబర్ మిల్లో కాస్ట్ యూనిట్ దేనిగా తీసుకుంటారు అంటే ఏ టన్, బి కిలోగ్రామ్, సి క్యూబిక్ ఫీట్, డి మీటర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్యూబిక్ ఫూట్ అనేది ఈ టింబర్ మిల్లో ఉపయోగించే కాస్ట్ యూనిట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ద ఇంప్యూటెడ్ కాస్ట్ ఈజ్ ఏ ఇన్కర్డ్, బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్, సి నైదర్ స్పెండ్ నార్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్స్ బుక్. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటిది? స్పెండ్ చేయకుండా పుస్తకాల్లో రాయకూడనటువంటి కాస్ట్ మనం ఇంప్యూటెడ్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నైదర్ స్పెండ్ నార్ రికార్డ్ ఇన్ ది అకౌంట్ బుక్స్. నెక్స్ట్ వన్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ కాస్ట్ ఈజ్ ఏ ఓవర్ హెడ్స్, బి ప్రైమ్ కాస్ట్, సి వర్క్స్ కాస్ట్, డి ప్రొడక్షన్ కాస్ట్. So the correct answer is B, prime cost. So the aggregate of all direct cost means direct material plus direct labor plus direct expenses is equal to prime cost. Kabatti B is the correct answer. Now the last question is the prime objective of the cost accounting is A, cost control, B, determination of selling price, C, ascertainment of cost, D, all of the above. సో ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. మనం ఒక వస్తువును తయారు చేసేటప్పుడు దానికి అయ్యే వ్యయాన్ని కనుగొనడం అనేది కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇక అదర్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇదండి మనం ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ నుండి మనం డిస్కస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ఒకసారి లెసన్ చదివిన తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ బిట్స్ అన్నింటి కూడా ఒక 2 బుక్స్ని రెఫర్ చేయడం ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రెఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎంఎన్ అరోరా, హిమాలయ పబ్లిషింగ్ హౌస్ వారి బుక్ ఇది. సెకండ్ బుక్ ఏంటంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎస్పి జైన్, కేఎల్ నరంగ్, ఇది కళ్యాణి పబ్లిషర్ వారి బుక్. ఈ బుక్స్ని రెఫర్ చేయడం ద్వారా బిట్స్ని తయారు చేయడం జరిగింది. మీరు కూడా ఈ రెఫరెన్స్ బుక్స్ని మీరు చదవచ్చు. సో ఇందులో కూడా బిట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇదండి మనం ఈరోజు ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ నుండి డిస్కస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ముందు నేను ఇంకా ఈ జేఎల్ డిఎల్ సిలబస్ సంబంధించి అంటే కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్ సంబంధించిన అన్ని టాపిక్స్ పైన వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ నిరంతరం చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you one and all.